తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే 2023లో మేము 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి మేము మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పేసి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు దోసుకున్న డబ్బును ఖర్చు పెట్టి ఫేక్ సర్వేలు చేయించారు. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైండు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ గెలుస్తామని చెప్పేసి మళ్ళీ ఇదే ఫేక్ సర్వేలు పెట్టి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ పార్టీకి 15 సీట్లు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఫేక్ సర్వేలు చేయించారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ వచ్చింది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా మాగంటి సునీత గారు నిలబెట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి సునీత గారు నిలబెడితే అక్కడ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతలేదు. ఆ తర్వాత ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్లు, ఏదేదో కథలు పడితే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఫేక్ సర్వేలు ఎవరైతే చేసిరో మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి ఈ జూబ్లీహిల్స్లో ఫేక్ సర్వేలు ముంగటేసుకున్నారు కేటీఆర్ గారు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని ఫేక్ సర్వేలు చేసినా, మీరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు.